ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పొలిటికల్ మేనేజ్మెంట్ బ్యూరోక్రసీ చర్యలు సమంగా ఉంటేనే అభివృద్ధి. అధికారులకు చంద్రబాబు ఉద్బోధ. ప్రజా సమస్యలపై తక్షణ స్పందనకు ఆదేశం. సియోల్లో కార్పొరేట్ దిగ్గజాలతో లోకేష్ భేటీ. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం. కొరియా ఇండియా స్టార్టప్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదన. మతాల మధ్య రావణ్ చిచ్చు పెడుతున్నారన్న పోలీసులు. యువతను మావోయిస్టుల వైపు ప్రోత్సహిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో వెల్లడి. క్యూర్ పరిధిలో పర్యాటక ప్రాంతాలుగా అటవీశాఖ భూములు, ఎకో టూరిజం పార్కులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. కాళేశ్వరంపై ఆగని మాటల యుద్ధం. ప్రమాదం జరిగితే తమతే బాధ్యతన్న బీఆర్ఎస్. ఎన్డీఎస్ఏ వద్దంటే నీరు ఎలా నిలుపుతామని కాంగ్రెస్ సూటి ప్రశ్న. అయోధ్య ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయాలు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్, చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలకు ఆమోదం. భారీ వర్షాలకు మహారాష్ట్రలో కొండ చర్యల బీభత్సం. పూణేలో 3 దుర్మరణం. కశ్మీర్లో బురద మేటలో కూరుకుపోయిన అనేక వాహనాలు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుంచి రియల్ టైంలోనే ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రెస్పాన్స్ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవలు అందించగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. సీఎస్ ఆధ్వర్యంలో వివిధ విభాగాల సమన్వయానికి సమావేశం జరగాలని సూచించారు. ఆర్టీజీఎస్ కేంద్రం 24 గంటలు ప్రజలకు సేవలందించేలా చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు. 5 రోజుల జిల్లాల పర్యటన తర్వాత అమరావతికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో సమావేశమయ్యారు. పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖలు అందిస్తున్న ప్రభుత్వ సేవలపై సమీక్ష నిర్వహించారు. ఏఐ మెథడాలజీ ద్వారా చిత్తూరు జిల్లాలో సంతృప్తి స్థాయి నమోదు చేస్తున్నట్లు చెప్పిన సీఎం, క్షేత్రస్థాయి పర్యటనల వల్ల ప్రజాభిప్రాయం నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గంలో లాస్ట్ మైల్ గవర్నెన్స్ ప్రజలకు అందాలన్న చంద్రబాబు, పొలిటికల్ మేనేజ్మెంట్ బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాళ్లలో ఉన్నప్పుడే అభివృద్ధి సమతూకంలో ఉంటుందన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వివిధ కేటగిరీలు, శాఖలకు చెందిన పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించే విధంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఏపీలో మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాలన్న చంద్రబాబు, గంజాయి ముఠాలను పూర్తిగా నియంత్రించాలని ఆదేశించారు. కేంద్రం కూడా మాదక ద్రవ్యాలు లేని భారత్ను తయారు చేసేందుకు కార్యాచరణ చేపట్టిందన్న చంద్రబాబు, అందుకు అనుగుణంగానే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ద్వారా వస్తున్న ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషించాలని సీఎం అధికారులకు సూచించారు. తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛ రథాలు, ఇంటింటికి చెత్త సేకరణ వంటి అంశాల్లో నిర్దిష్ట ఎస్ఓపీ జారీ చేయాలన్న సీఎం, పురపాలికలు, నగరపాలికల్లో పేరుకున్న 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను 3 నెలల్లో తొలగించాలని ఆదేశించారు. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెట్టాలన్నారు. జీరో వేస్ట్ మున్సిపాలిటీలే కావాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పీజీఆర్ఎస్ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఆర్థికేతర కేటగిరీలుగా విభజించి పరిష్కారం చూపాలని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులను రాబట్టే లక్ష్యంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతోంది. 2వ రోజు పర్యటనలో షూఆల్స్, సోలం, సాఫ్ట్, ఈపీఐ, హ్యోసంగ్ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణపై మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలను అందుకోవాలని కొరియన్ స్టార్టప్లకు లోకేష్ ఆహ్వానం పలికారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ప్రఖ్యాత మెడికల్ డివైజ్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ సంస్థ షూవాల్స్ కంపెనీ సీఈఓ లీ చియాంగ్ గెన్తో లోకేష్ భేటీ అయ్యారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏపీలో 300 కోట్లతో ఏర్పాటు కానున్న పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని కోరారు. ఏపీలో ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ ఐఓటీ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్హాతో లోకేష్ సమావేశమయ్యారు. శ్రీ సిటీలో 338 కోట్లతో సోలం సంస్థ నిర్మిస్తున్న ఈవీ చార్జర్ పవర్ మాడ్యూల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ పనులను త్వరగా పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని కోరారు. శ్రీ సిటీ ప్లాంట్లో ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, డిస్ప్లే ఉత్పత్తుల తయారీని కూడా ప్రారంభించాలని సోలం సంస్థకు సూచించారు. శ్రీ సిటీ ప్లాంట్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామని లోకేష్ కు సోలం సంస్థ ప్రతినిధులు హామీ ఇచ్చారు. మైక్రో ఎల్ఈడి, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్ ఈపీఐ సీఈఓ సుంగ్మిన్ హ్వాంగ్తో లోకేష్ చర్చలు జరిపారు. తిరుపతి ఐఐటి సహకారంతో ఏపీలో అడ్వాన్స్డ్ ఎపిటాక్సీ సెంటర్, ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే అకాడమీని స్థాపించాలని కోరారు. భారతీయ కంపెనీలతో జతకట్టి ఏపీని మైక్రో ఎల్ఈడి డిస్ప్లే మెటీరియల్ హబ్ గా మార్చాలని ప్రతిపాదించారు. హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అధ్యక్షుడు యోకాటా తకేషితో మంత్రి చర్చించారు. తిరుపతి లేదా శ్రీ సిటీ సమీపంలో స్విచ్ గేర్ల అసెంబ్లింగ్ యూనిట్ ను పెట్టాలని కోరారు. సియోల్ బిజినెస్ ఏజెన్సీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కొరియన్ టెక్ స్టార్టప్లను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ నినాదంతో 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. కొరియన్ స్టార్టప్లను స్పార్క్, క్యాపిటలిస్ట్, వెలాసిటీ ల్యాబ్స్ ప్రోగ్రాంలలోకి ఆహ్వానించారు. ఇండియా కొరియా స్టార్టప్ కారిడార్ ఏర్పాటుకు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఏపీలో ఒక ప్రత్యేక కొరియా డెస్క్, సాఫ్ట్ ల్యాండింగ్ విసిబే ఏర్పాటు చేస్తామన్నారు. సియోల్ సెమీకండక్టర్స్ ఉపాధ్యక్షుడు తాయాహ్యుంగ్ లీతో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో సియోల్ సెమీకండక్టర్స్ తమ సరికొత్త డిస్ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటు చేయాలని మంత్రి కోరగా తాయాహ్యుంగ్ లీ సానుకూలంగా స్పందించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం 2వ రోజు గాలింపు కొనసాగుతోంది. నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా గాలింపు చేపట్టారు. అత్యాధునిక హెలికాప్టర్లు, కోస్ట్ గార్డు నౌకల ద్వారా సముద్రంలో గాలిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. తమ వారి ఆచూకీ చెప్పాలని విశాఖ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫీస్ వద్ద బాధిత కుటుంబాలు ఆందోళన చేశారు. బోటు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని గుర్తించామని విశాఖ ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి వెల్లడించారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆందోళన చెందవద్దని సూచించారు. సముద్రంలో అలలు, గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని, హెలికాప్టర్తో రక్షించడం కూడా ప్రమాదకరంగా మారిందని డీఐజీ గోపీనాథ్ జెట్టి వెల్లడించారు. ఈ నేవల్ షిప్స్ 4 కూడా ఎక్కడైతే బోట్ మిస్ అయిందో ఆ మిస్ అయినటువంటి ఆ ప్రాంతంలోనే సెర్చ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. తారామతి, బారాదరిని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంజీరా, దిల్కుష అతిథి గృహాలను ఆధునీకరించాలని, టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. వికారాబాద్లో వీరభద్రస్వామి ఆలయానికి యాదాద్రి తరహాలో కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని సూచించారు. క్యూర్ పరిధిలోని అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలన్నారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోని ఇతర పార్కులను తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. పురాణా పూల్, హెరిటేజ్ బ్రిడ్జ్లను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. డిసెంబర్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు కసరత్తు ప్రారంభించాలని రేవంత్ ఆదేశించారు. భారత్ ఫార్మా క్యాపిటల్గా అగ్రస్థానంలో వెలుగులీనుతున్న తెలంగాణ మరో భారీ ఔషధ పరిశ్రమకు వేదికైంది. సిద్దిపేట జిల్లాలో సీరో ఫార్మా క్యాన్సర్ ఔషధాల ప్లాంటును తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కరకపట్లలోని బయోటెక్ పార్క్ 3లో నిర్మించిన ఈ ప్లాంట్లో క్యాన్సర్ ఔషధాలు ఉత్పత్తి చేయనున్నారు. పలు గ్లోబల్ ఔషధ ప్రమాణాల సంస్థల కొలమానాల ప్రకారం మందులు, సాఫ్ట్ జెల్స్ ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడ తయారయ్యే క్యాన్సర్ మందులు ప్రధానంగా అమెరికా, యూరప్, లాటిన్ అమెరికా, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతాయని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం 275 మంది ప్లాంట్లో పనిచేస్తుండగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే ఉద్యోగులు, సైంటిస్టుల సంఖ్య రెట్టింపు చేస్తామని చెప్పారు.
కాళేశ్వరం బ్యారేజీలో నీరు నింపితే మంత్రి ఉత్తమ్ చెబుతున్నట్లు ఏదైనా ప్రమాదం జరిగితే తాము బాధ్యత తీసుకుంటామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ప్రమాదం జరిగితే తమ పార్టీని రద్దు చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నింపితే భద్రాచలం కొట్టుకుపోతుందన్న ఉత్తమ్ ప్రకటనపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో ఇసుకను తవ్వి కోట్లు సంపాదించేందుకే నీరు నిలపడం లేదని ఆరోపించారు. ఎల్నినో పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కరువు కోడల నుంచి బయటపడించుకోవడం కొరకు. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండానే ఇవాళ నీళ్ళు తీయొచ్చు. వారం అంటే వారంలో చేసి చూపిస్తాం. మేము అడుగుతుంది కన్నేపల్లి పంప్ హౌస్ని ఇవాళ ఆన్ చేస్తే బటన్ నొక్కితే ఆన్ అవుతుందా కాదా, నీళ్ళు వస్తాయా రావా, చేసి చూపిస్తాం. మేము ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది ఏదో అవుతుంది అని దాన్ని మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం, శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. కాళేశ్వరం కోసం 1,00,000 కోట్లు గోదావరిలో పోసిన కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు తమ తప్పు ఒప్పుకోకుండా బడాయి కబుర్లు చెబుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి వారంలో నీళ్లు ఎలా తేవచ్చో కేసీఆర్ అసెంబ్లీలో చెబితే తాము కూడా తెలుసుకుంటామన్నారు. ఎన్డీఎస్ఏ వద్దంటే నీరు ఎలా నిలుపుతామని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మేడిగట్ట కుంగిపోయింది, అన్నారం, సుందిళ్ళ బుంగలు పడ్డాయి. సీపేజీ నుంచి మనం షార్ట్ రేట్ ఫోటో ద్వారా కూడా చూసినాం. మొత్తం కింద నుంచి వచ్చి ఇసుక బయటకు వచ్చేసింది. అందులో ఊసిన వాళ్ళు నీళ్ళు వెళ్ళిపోయాయి కదా, ఆ బ్యారేజ్ కూడా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నాం కదా. ఎన్డీఎస్ఏ వద్దంటే ఆపినాం. వాళ్ళన్నీ తెలిసి మళ్ళీ అన్నారు బ్యారేజ్ తెగిపోవాలని, సుందిల బ్యారేజ్ ఆయన దున్నకాడ తెగిపోవాలని చెప్పని, వీళ్ళు మీ మాయంలో అయితే వీలాయంలో ఎందుకు కాలేదని చెప్పని. అంటే వాళ్ళు మసిబూసి మాటకాయ చేయడంలో, బట్టగాల్చి మీద వేయడంలో సిద్ధాస్తులు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బయటపెట్టినా సీఎం రేవంత్ రెడ్డి సరైన చర్యలు తీసుకోలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇంకా మరమ్మతులు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్లో జరిగిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని ఆయన మండిపడ్డారు. నిన్న బీఆర్ఎస్ బృందము కాళేశ్వరం మేడిగట్ట దగ్గర వెళ్ళటము, ఒకరు కాళేశ్వరం అనడము, ఇంకోరు కూలేశ్వరం అంటము. కానీ ప్రజలకు తెలుసు ఇద్దరు కలిసి పెద్ద డ్రామేశ్వరం చేస్తా ఉన్నారు. వీళ్ళు 1,30,000 కోట్లతోని నిర్మాణం చేసినటువంటి ఒక కాళేశ్వరం ఒక ప్రాజెక్ట్ ని బ్యారేజెస్ అన్ని కూడా బ్రీచ్ అయితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు 3 సార్లు దాన్ని ప్రవేశించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక నాణ్యత లోపాల గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దాన్ని రిపేర్ చేయకుండా, దాన్ని మరమ్మతు చేయకుండా ఈ 2 పార్టీలు కూడా ప్రజల ఒక సంబంధించినటువంటి జీవితాలతో ఆడుతా ఉన్నారు, రైతుల ఒక జీవితాలతో ఆడుతా ఉన్నారు. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ వివాదం నేపథ్యంలో జరిగిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అత్యవసర సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ట్రస్ట్ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వారసుడు మహంత్ కమల్ నయన్ దాస్ వెల్లడించారు. ఈ అత్యవసర సమావేశానికి మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ హాజరు కాలేదు. భక్తులు ఇచ్చిన విరాళాల చోరీ ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ చంపత్రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవుల నుంచి తప్పుకున్నారు. వారి రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. ఆలయ పారదర్శకతను కాపాడేందుకు దర్యాప్తు సజావుగా సాగేందుకు ట్రస్ట్ ఈ తాత్కాలిక నియామకాన్ని చేపట్టింది. రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత అయిన కృష్ణమోహన్ ఇకపై ట్రస్ట్ రోజువారీ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ సునీత గంధం, జస్టిస్ ఆలపాటి గిరిధర్, జస్టిస్ పురుషోత్తం కుమార్ చింతలపూడి ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో వారితో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో కలిసి ఏపీ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29 నుంచి 32కు చేరింది. అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ఫుల్ బెంచ్ న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ నిషేధిత మావోయిస్టు సంస్థ వైపు యువతను ఆకర్షించే ప్రకటనలు చేస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేలా అతని తీరు ఉందని వివరించారు. దేశ భద్రతకు ముప్పు కలిగించేలా వ్యవహరిస్తున్నందునే బిఎన్ఎస్ 147 నుంచి 152 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు రావణ్ పైకోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. సెక్షన్ 147 ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం లేదా ప్రోత్సహించడం, సెక్షన్ 148 ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం
యుద్ధం చేయడానికి కుట్ర పన్నడం, సెక్షన్ 152 ప్రకారం దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా విచ్ఛిన్నకర చర్యలను ప్రోత్సహిస్తున్నట్లు అభియోగాలు మోపారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా సెక్షన్ 13 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిషేధిత ఉగ్ర సంస్థ కార్యకలాపాలు ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ సంస్థకు మద్దతు తెలుపుతున్నందుకు సెక్షన్ 39 కింద కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించారనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో కోర్టు రావణ్కు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. రావణ్పై ఏలూరు, కాకినాడ, అనకాపల్లి, విజయవాడ తదితర ప్రాంతాల్లో 9 కేసులున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 6 రోజుల్లోనే 68.37 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో 7,490.72 కోట్లు జమ చేసింది. ఇవాళ 6వ విడతలో భాగంగా 6 నుంచి 7 ఎకరాల విస్తీర్ణం కలిగిన రైతులకు నిధులు జమ చేసి రికార్డు సృష్టించినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 124.85 లక్షల ఎకరాల సాగు భూమికి సంబంధించిన అన్నదాతలు రైతు భరోసా ప్రయోజనం పొందినట్లు ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా సిద్దాపూర్ డంప్ యార్డ్ జీవోను ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. లేకుంటే బాధిత రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. సిద్దాపూర్ పరిసర గ్రామాల ప్రజలు, రైతులు హైదరాబాద్లో హరీష్ రావుతో సమావేశమై డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వినతిపత్రం అందించారు. డంప్ యార్డు వల్ల నష్టపోతున్న తీరును వివరించారు. ప్రభుత్వ వైఖరిని ఖండించిన హరీష్ రావు సిద్దాపూర్ గ్రామంలో 86 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పాటుకు జీవో 641 తీసుకురావడంపై మండిపడ్డారు. పచ్చని పంట పొలాల మధ్య జనావాసాలకు సమీపంలో డంప్ యార్డ్ ఏర్పాటు అనాలోచిత నిర్ణయమని ఆయన విమర్శించారు. డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే పక్కనే ఉన్న గుట్ట చెరువు నీరు కలుషితమై సాగు, తాగునీటికి ముప్పు వాటిల్లుతుందన్నారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ ప్రక్రియ గడువు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. సర్ కోసం పార్టీ నియమించిన పర్యవేక్షక కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. బీఎల్ఓలు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ను కేవలం 7% మంది మాత్రమే నింపి ఇచ్చారని ఆయన చెప్పారు. గడువు తేదీ జూలై 24లోగా మిగిలిన 93% పూర్తి కావడం అనుమానమేనని అన్నారు. పరిస్థితుల దృష్ట్యా గడువు పెంచాల్సిందేనని డిమాండ్ చేశారు. జిల్లాల్లో ఓటర్ల డూప్లికేషన్పై శ్రద్ధ పెడుతున్న ఈసీ ఒకే ఓటర్ వేరే రాష్ట్రాల జాబితాలో ఉంటున్నా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండాలన్న నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్ను కలుస్తామన్నారు. మరోవైపు సర్ గడువు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి బీఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల భీమ్రెడ్డికి సంబంధించిన 16 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ భారీగా బంగారం, వెండి ఆభరణాలు, స్థిర చరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది. వాటి మార్కెట్ విలువ దాదాపు 200 కోట్ల రూపాయలు పైగా ఉంటుందని గుర్తించింది. సోదాల తర్వాత డీఎస్పీ భీమ్రెడ్డికి నోటీసులు ఇచ్చిన అధికారులు అతని అనారోగ్యం కారణంగా అదుపులోకి తీసుకోలేదు. లభించిన ఆధారాలు, పత్రాలు పరిశీలించిన ఏసీబీ అధికారులు ఇవాళ భీమ్రెడ్డిని అరెస్టు చేశారు. ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రకు లక్షలాది మంది తరలివచ్చారు. ఈ అంతిమయాత్ర సందర్భంగా టెహ్రాన్లోని ప్రసిద్ధ ఆజాదీ స్క్వేర్ నుంచి కిలోమీటర్ల మేర రహదారులు జనసంద్రంగా మారాయి. 2020లో జనరల్ ఖాసిం సులేమానీ అంత్యక్రియల నాటి రికార్డును ఈ జనసందోహం దాటేసింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. అంతిమయాత్రలో ఇరాన్ ప్రజలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతిమయాత్రలో పాల్గొన్న ఓ మహిళ ఇది తమ నేతకు వీడ్కోలు పలికే రోజు కాదని, ప్రతీకారం తీర్చుకునే రోజంటూ నినదించారు. అమెరికా, ఇజ్రాయెల్పై పగ తీర్చుకుంటామన్నారు. అంత్యక్రియలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఖమేనీకి నివాళులర్పించారు. ఇరాన్లో ఈ నెల 9 వరకు సంతాప దినాలు ప్రకటించగా రవాణా, విమాన, నిత్యావసర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 9న ఖమేనీ జన్మస్థలమైన మషద్లోని ఇమాం రెజా సమాధి వద్ద అంత్యక్రియలు పూర్తి చేస్తారు. అటు ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన మొస్తఫా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు ఇప్పటివరకైతే హాజరు కాలేదని సమాచారం. పాకిస్తాన్ ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు తీవ్ర రూపు దాల్చాయి. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జాక్
పాక్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం విధించింది. లేకుంటే జూలై 9న తుది పోరాటానికి దిగుతామని హెచ్చరించింది. ఆ రోజు జరిగే ఉద్యమంలో పీఓకే ప్రజలు సహా విదేశాల్లో ఉంటున్న కశ్మీరీలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జాక్ పిలుపునిచ్చింది. పీఓకేలో జరుగుతున్న పాక్ ప్రభుత్వ అణచివేతను, అమాయక పౌరుల హత్యలను స్వయంగా చూసేందుకు రావాలని ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఐరాస ప్రతినిధులు, అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలను ఆహ్వానించింది. ఇక పీఓకేలోని ముజఫరాబాద్, రావలాకోట్, మీర్పూర్, దడ్యాల్, డెరాకోట్ తదితర ప్రాంతాల్లో నిరసనలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. ప్రభుత్వం విధించిన ఆర్థిక దిగ్బంధనం వెంటనే ఎత్తివేయాలని, కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరించాలని, ఆహారం, మందుల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలిగించరాదని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. జేఏఏసీ అగ్రనేత షౌకత్ నవాజ్ మీర్ సహా 600 మందికి పైగా కార్యకర్తలు, రాజకీయ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని పట్టుబడుతున్నారు. కుండపోత వర్షాలకు మహారాష్ట్రలో 3 ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే, పాత ముంబై పూణే హైవేలపై ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై ఖోపోలి, కుస్గావ్ మిస్సింగ్ లింక్ బయటకు వెళ్లే టన్నెల్ 2 దారి వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. ఆ మార్గంలో ట్రాఫిక్ను మళ్లించారు. మావల్, తమ్హినీ ఘాట్ ప్రాంతాలను వరదలు ముంచెత్తగా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మూసుకుపోయాయి. సెంట్రల్ రైల్వే పరిధిలోని ఖండాలా, మంకీ హిల్ మధ్య కొండచర్యలు విరిగిపడ్డాయి. ముంబై పూణే మార్గంలో 16 రైళ్లను రద్దు చేశారు. మరో 9 రైళ్లను దారి మళ్లించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17 విమానాలు రద్దు చేశారు. 200కు పైనే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పూణే జిల్లాలో ఇంద్రాయణి నది ఉధృతికి అలంది పుణ్యక్షేత్రం జలదిగ్బంధమైంది. లోహగడ్డ సమీపంలోని మారుమూల గ్రామం పటాన్లో కొండచర్యలు విరిగిపడి ఓ ఇంటిపై పడగా 2 మృతి చెందారు. కేడ్ తహసీల్లో వరదలు కొట్టుకుపోయి మరొకరు మృతి చెందారు. గత 3-4 రోజుల్లోనే వర్షాలకు 13 మంది మృతి చెందారని మహారాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు దోడ, కిస్తవాడ్ జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతింది. బురద సహా కొండచర్యలు, బండరాళ్లు విరిగిపడి రోడ్డుపైకి చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దోడ, కిస్తవాడ్ కొండ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో పలు భారీ వాహనాలు బురద శిథిలాల్లో కూరుకుపోయాయి. నిర్మాణ సామాగ్రి, యంత్రాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వాహనాలను వెలికితీసే సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు. దోడ, కిస్తవాడ్ జాతీయ రహదారిపై పేరుకుపోయిన శిథిలాలను తొలగించేందుకు పనులను వేగవంతం చేశారు. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో గతేడాది జరిగిన ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక అడుగు వేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ను ఈ దాడిలో నిందితుడిగా పేర్కొంది. ఈ మేరకు జమ్మూలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సయీద్ను అతని వ్యక్తిగత హోదాలోనే కాకుండా లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అధినేతగా కూడా ఎన్ఐఏ నిందితుల జాబితాలో చేర్చింది. సరిహద్దుల అవతలి నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కుట్రలను ఈ కేసులో హఫీజ్ సయీద్ పాత్రను శాస్త్రీయ, క్షేత్రస్థాయి ఆధారాలతో సహా ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల తగ్గుదల కొనసాగిన వేళ దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లో లాభాలు నమోదు చేశాయి. క్రితం 3 సెషన్లలో 1295 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 521 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 77,941 పాయింట్ల వద్ద సూచీ ఉత్సాహంగానే మొదలైంది. అయితే మొదట్లో కాసేపు అమ్మకాల ఒత్తిడికి గురైన సూచీ ఓ దశలో 77,880 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత కొనుగోళ్లు ఊపందుకోగా బీఎస్సీ సూచీ 78,398 పాయింట్ల గరిష్ట స్థాయికి పెరిగింది. చివరిలో కాస్త తగ్గి 78,285 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 160 పాయింట్లు పెరిగి 24,430 వద్ద ముగిసింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.